వచ్చే 15 ఏళ్లలో 100కు పైగా ఉపగ్రహాలను భారత్ ప్రయోగించనుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. వీటిలో ప్రభుత్వాధీనంలోని సాంకేతిక మిషన్లు, ప్రైవేటు రంగానికి సంబంధించిన శాటిలైట్లు ఉంటాయన్నారు. భారత రోదసీ రంగానికి సంబంధించిన 15 ఏళ్ల రోడ్ మ్యాప్ను ప్రకటించారు. 2040 వరకు ఆ పైన భారత రోదసీ కార్యక్రమాలకు ఇదే మార్గదర్శనం చేస్తుందన్నారు. అంతరిక్ష పరిజ్ఞానాన్ని ఆహారం, నీటి భద్రతకు, విపత్తులను ఎదుర్కోవడానికి, పర్యావరణ పరిరక్షణ, సమ్మిళిత అభివృద్ధికి ఉపయోగిస్తామని తెలిపారు. భారత రోదసీ కార్యక్రమం పరివర్తన దశకు చేరుకుందని, దేశ పురోగతి, సాంకేతిక ఆవిష్కరణలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అంతరిక్ష రంగం ఇకపై ఇస్రోకే పరిమితం కాదని, వందలాది స్టార్టప్లు, ప్రైవేటు కంపెనీలతో కూడిన డైనమిక్ పర్యావరణ వ్యవస్థగా మారిందని తెలిపారు. అలాగే భారత అంతరిక్ష కార్యక్రమం రాకెట్లు, ఉపగ్రహాలను అధిగమించి పౌరులకు సాధికారత కల్పించడం, జీవితాలను మెరుగుపరచడం, ఉజ్వల భవిష్యత్తును రూపొందించడంపై దృష్టి సారిస్తామన్నారు. ఈ ఏడాది చివరిలోగా మానవరహిత గగన్యాన్ 1ను ప్రయోగిస్తామని ప్రకటించారు. 2027లో దేశ తొలి మానవ సహిత రోదసీ యాత్రను చేపడతామని పేర్కొన్నారు. 2028లో చంద్రయాన్ 4, 35లో భారత అంతరిక్ష కేంద్ర నిర్మాణం, 2040 నాటికి చందమామపైకి భారతీయుని పంపుతామని ప్రకటించారు.